మధ్యాహ్నం భోజనం చేసేద్దామండి. నల్ల ఉసిరికాయ పచ్చడి అండి. కలర్ బ్లాక్ కలర్ లో ఉంటది అనమాట. ఫ్రెష్ గా పెట్టారు. ఇది ఏంటంటే సంవత్సరం పాటు ఉంటది అనమాట. తినేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో 2 ముద్దలు తింటే మొత్తం ఒంట్లో ఉన్న పైచు అంతా పోద్దని చెప్పి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. సేల్ చేయడం కూడా మన దగ్గర దొరకదు. ప్రాసెస్ చాలా కష్టం అనమాట అండి. ఇది ఏంటంటే మా డాడీ కోసం అని చెప్పి మా మమ్మీ పెట్టారు. 4 days 5 days అవుతుంది అనుకుంటా. నలుపు వచ్చేస్తాను పచ్చడి మీకు అప్పుడు చూపిస్తాను. మీకు అర్థం అవుతుంది క్లియర్ గానీ. ఇంక నెక్స్ట్ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. నువ్వులు వేసి పెడతారు అనమాట. మన దగ్గర చాలా బాగుంటది. చాలా ఫేమస్ కూడా. గోదావరి మినిస్టర్ ఉంటది. దాంట్లోకి వెళ్ళి మన పచ్చళ్ళు అన్ని కూడా కొనుక్కోవచ్చు. గోంగూర పచ్చడి ట్రై చేయండి. మన దగ్గర వెరైటీగా నువ్వులు వేసి పెడతాం అనమాట. చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ లివర్ అన్ని కలిపి ఫ్రై అయితే చేపించుకున్నాను అనమాట. కొంచెం దగ్గరగా కర్రీ లాగా. నాకు ఇలా తినడం చాలా ఇష్టం. వీక్లీ వన్స్ అనే తింటాను. మటన్ ఢిల్లీ అయితే అవుతుంది. నాన్ వెజ్ తిని దగ్గర 10 days అంతా అయిపోతుంది. వాళ్ళకి మంచి టేస్ట్ గా అయితే అనిపించింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి కట్టి చేపలు ఎగిరండి. చిన్న చిన్న చేపలు అంటే కట్టి చేపలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే దీంట్లో చెన వచ్చింది అనమాట. మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నాను. చెన దీంట్లో చాలా బాగుంటది. మామూలు పెద్ద చెన కన్నా ఏంటంటే ఇలా చిన్న చెన ఏంటంటే బాగుంటది టేస్ట్. ఎంతమంది తిన్నారండి కట్టి చేపలు చాలా కామెంట్ చేసింది. నెక్స్ట్ దీని తలకే ఎంత ఇష్టమో మొత్తం నోట్లో పట్టుకుని మొత్తం తినేస్తే భలే ఉంటుంది జ్యూస్ లాగా. నెక్స్ట్ ఐటమ్ పచ్చిరేలు మామిడికాయ అనమాట. దగ్గరగా ఉండమని అనమాట. మంచి భలే కుదిరింది అనమాట. మామూలుగా ఏంటంటే కొంచెం పులుసులా కూడా ఉంటది. కాకపోతే ఏంటంటే కొంచెం దగ్గరగా కుక్ చేయమన్నాను. నిజంగా టేస్ట్ మామూలుగా లేదు. ఒక పచ్చిరేలు తీసుకుని అలా ముద్ద పెట్టుకుంటే నిజంగా 2 times అయితే కలుపుతున్నాను. మొత్తానికి భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక ఈ లోపల గాయస్ వాలీబాల్ అయితే ఆడుతున్నారు. ఇంక వాలీబాల్కి వచ్చాను అనమాట. కొంచెం బాడీ ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పి. బాడీ పెయిన్స్ కూడా ఉంది కానీ జస్ట్ కొంచెం అయిపోతే టైం స్పెండ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.